Hey, what's up, my fighters? Welcome back to our channel, Shadow Boxing Studio. నా పేరు విష్ణువర్ధన్. ఐఎమ్ your boxing and kickboxing coach. గైస్, ఇక్కడ ఒకసారి డిస్ప్లే చేసిన కామెంట్ ఒకసారి చదవండి. అతను ఏమడుతున్నారంటే, అన్న హార్డ్ స్పారింగ్ చేయడం వల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందని. హార్డ్ స్పారింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఎట్లా అంటే, హార్డ్ స్పారింగ్ చేసేటప్పుడు హార్డ్ స్పారింగ్ లైట్ స్పారింగ్ అని కాదు, మన బాడీ వెయిట్ ఈక్వల్గా ఉందా లేదా అపోనెంట్ బాడీ వెయిట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా బాడీ వెయిట్ 50 kgs ఉన్నప్పుడు నా అపోనెంట్ బాడీ వెయిట్ ఉంటే 52 ఉండాలి లేదా 48 ఉండాలి. అంతేగాని అపోనెంట్ బాడీ వెయిట్ 60 కానీ 70 కానీ అట్లా ఉన్నప్పుడు అంటే ఖచ్చితంగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలంటే, స్పారింగ్ చేసేటప్పుడు సరైన కోచ్ ముందు, బాక్సింగ్ కోచ్ ముందు మాత్రమే స్పారింగ్ అనేది చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, కోచ్ అనేవాడు ఎట్లా ఉండాలంటే, వాళ్ళు సరైన కోచ్, ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఒకటి సీనియర్ ప్లేయర్ అయినా ఉండాలి బాక్సింగ్లో, లేదంటే కనుక NIS అనేది ఒక కోర్స్ ఉంటుంది, అది చేసి ఉండాలి. ఎందుకంటే ఇవి చేయడం వల్ల వీటికి కట్ మ్యాన్ కోర్స్ అని ఒకటి ఉంటుంది. వీటి గురించి డీటెయిల్స్ తెలుస్తాయి క్లియర్ కట్గా. ఒకవేళ బాక్సింగ్లో ప్రాక్టీస్ టైంలో ఇంజురీ జరిగితే దానికి ఎట్లా చేయాలి, వెంటనే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ ఏం చేయాలి, సో ఎట్లా ఉండి ప్రాక్టీస్ చేయించాలి అనేది ఒక సీనియర్ ప్లేయర్కి తెలుస్తుంది, లేదంటే కనుక బాక్సింగ్ కోచ్కి మాత్రమే తెలుస్తుంది గైస్. సో చాలా మంది ఫ్రాడ్ బాక్సర్స్ ఉన్నారు, ఫ్రాడ్ బాక్సింగ్ కోచెస్ ఉన్నారు. ఎందుకంటే ఒంగోలులో నా లైవ్లో నేను రెగ్యులర్గా చూస్తుంటాను. వాళ్ళు బాక్సింగ్లో ఎంతవరకు ప్రీవియస్ హిస్టరీ లేకపోయినా కానీ మాకు బాక్సింగ్ వచ్చి, కిక్ బాక్సింగ్ వచ్చి, మేము అక్కడ నేర్చుకుని అని చెప్తుంటారు. సో అట్లాంటి ఫ్రాడ్ పీపుల్ని అసలు ఎంకరేజ్ చేయకండి, నమ్మకండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, స్పారింగ్ చేసేటప్పుడు కానీ హెడ్ గార్డ్ కానీ, టీత్ గార్డ్ కానీ, గ్రోయిన్ గార్డ్ కానీ కంప్లీట్ ప్రొటెక్షన్తో ప్రాక్టీస్ చేయండి. స్పారింగ్ అనేది జస్ట్ ప్రాక్టీస్ కోసం ఆడే బౌట్ మాత్రమే, ప్రాక్టీస్ కోసం ఆడే ఫైట్ మాత్రమే. సో ఇది మైండ్లో పెట్టుకొని మాత్రమే చేయండి. మీరు కూడా మీకన్నా తక్కువ వెయిట్, బాగా తక్కువ ఉన్న వెయిట్ వాళ్ళతో స్పారింగ్ చేస్తే కనుక వాళ్ళకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా బాడీ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకొని, బాడీ వెయిట్ ఏం చెప్పాను, మీ బాడీ వెయిట్ 50 ఉంటే కనుక ఒకటి 48 kgs వాళ్ళతో చేయొచ్చు, లేదా 52 kgs వాళ్ళతోనే చేయొచ్చు. ఐ మీన్ లైక్ అటు 2 kgs ఇటు 2 kgs మాత్రం చెక్ చేసుకొని చేయండి. అండ్ కోచ్ ముందు మాత్రమే చేయండి, ఎందుకంటే కోచ్కే తెలుస్తుంది. ఎదురుగా కోచ్ కానీ సీనియర్ ప్లేయర్ ఉంటే వాళ్ళ ముందు మాత్రమే చేయండి స్పారింగ్ అనేది. సో ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా, మన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ ముందు షో చేద్దామని మాత్రం ఖచ్చితంగా చేయొద్దు. ఇది చాలా రిస్క్తో ఉన్నది. బాక్సింగ్ అంటే చాలా డేంజరస్ గేమ్. జాగ్రత్తగా చేయండి. ఏదన్నా తేడా అయితే కనుక ఖచ్చితంగా ఇంజురీస్ జరుగుతాయి, బ్రెయిన్ ఇంజురీస్ జరుగుతాయి. చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూస్తూ ఉండొచ్చు, ప్రో ఫైట్ గేమ్స్లో కూడా కొంతమంది బాక్సర్స్ ఇప్పుడు కూడా కోలుకోలేదు ఇంజురీస్ వల్ల. సో టేక్ కేర్ గైస్. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నట్టుగానే నేను చేసే యాన్యువల్ రెస్క్యూస్ వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ అట్లాగే దానికోసం సపరేట్ ఛానల్ స్టార్ట్ చేశాను. నిన్న ఒక చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను గైస్, మీరు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ నాకు ఒకసారి అట్లానే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ప్లీజ్ ఫాలో అవ్వండి. అక్కడ నుంచి నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ త్వరలో గివ్ అవేస్ కూడా ఉన్నాయి, కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ ఛానల్, ఇంకొక యానిమల్ రెస్క్యూ ఛానల్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అట్లాగే మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంటుంది ఆ ఛానల్ గురించి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. అండ్ మీకు కూడా బాక్సింగ్ గురించి, కిక్ బాక్సింగ్ గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో చేస్తాను. అతను ప్రీవియస్ వీడియోకి కమెంట్ చేశారు, నేను వెంటనే దాని గురించి ఒక వీడియో చేశాను. అండ్ మీరు పెట్టిన ప్రతి కామెంట్ మీద కూడా నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.